నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చా. మనకి చాలా పనులు చేస్తున్నప్పుడు మన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో మనుషులు కావచ్చు, లేకపోతే మనం ఇష్టపడే మనుషుల్ని కావచ్చు, ఎవరినైనా కానీ మనకి ఒక సందేహం అంటూ ఉంటుంది కదా. ఎప్పుడన్నా మనకు డౌట్ వస్తుంది దట్ వీళ్ళు నాకు నిజంగానే ట్రస్ట్ వర్దీనా కాదా, వీళ్ళని నేను నిజంగా నమ్మచ్చా, వీళ్ళు నాకు నిజాయితీగా ఉన్నారా లేదా, నాకు కట్టుబడి అంటే మనం వాళ్ళపైన ఎంత అఫెక్షనేట్గా ఉన్నామో, లేకపోతే వాళ్ళని మనం ఎంతైతే నమ్ముతున్నామో వాళ్ళు కూడా తిరిగి మనకి అలానే ఉన్నారా లేదా. సో వీళ్ళు మనకి ఎప్పటికైనా కానీ నమ్మకస్తులుగా ఉంటారా లేదు, మన గురించి మన వెనకల ఏమన్నా చెడు ప్రచారాలు చేయడమో, లేకపోతే మనల్ని మోసం చేయాలన్న ఇంటెన్షన్స్, లేకపోతే మన ముందర మనల్ని నమ్మిస్తూ ఉంటూనే మన వెనకాల వీళ్ళు మనకి నచ్చని పనులు చేయడమో, లేకపోతే మన గురించి ఇంకొకరికన్నా చెప్పడమో, ఒక విధంగా మనల్ని మోసం చేయడమో, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వచ్చి 0808 నెంబర్స్ ఇచ్చాను. పైల్ నెంబర్ 2 వచ్చి 0202, పైల్ నెంబర్ 3 వచ్చి 1010. సో మీరు టైంలో చూస్తే 88 అనుకోండి, 22, 1010. సో ఇలాంటి ఈ నెంబర్స్ ప్రకారం మీరు మీ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 3 పైల్ రీడింగ్ చూసి తర్వాత బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేస్తామంటే అలా కూడా చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే 0808ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ రీడింగ్ మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ టు అటైన్ ప్రాస్పెరిటీ అని ఉంది. అంటే మీరు ముందరికి వెళ్తూ మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ ముందరికి వెళ్ళే క్రమంలో మీకు ఎదురుపడుతున్న వ్యక్తులు మీకు నమ్మకస్తులుగా ఉన్నారా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఎస్ఆర్ నోతో మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఎవరైతే మీ మనసులో మీరు ఒక వ్యక్తిని అనుకోండి, ఆ వ్యక్తిని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది మనం ఇప్పుడు కార్డ్ తీద్దాం. ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చింది, లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికైనా కానీ వీళ్ళు ముందర ఉంటారనమాట. కొంతమంది మీ సోల్మేట్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తూ అన్నా ఉండిండొచ్చు, లేదు ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వైపు అన్నా అడుగు వేస్తూ ఉండిండొచ్చు అనమాట. కొంతమందికి అయితే సోల్మేట్ అని చెప్పినాను కాబట్టి మ్యారేజ్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారనమాట. ఏదో ఒక కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్, వీళ్ళు మీ బిజినెస్ పార్ట్నర్స్ అయినా అని ఉంటారు. ఏదో విధంగా వీళ్ళు మిమ్మల్ని ముందరికి నడిపించే వ్యక్తులైతే ఆయన ఉంటారనమాట. వీళ్ళతో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కానీ ఆ ఛాలెంజెస్ని కూడా మీరు అధిగమించి వీళ్ళతో కట్టుబడి ముందరికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకనే ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ టు అటైన్ ప్రాస్పెరిటీ అన్నట్లుంది. సో వీళ్ళతో ఒక్కొక్కసారి ఇంద్రా వీళ్ళు ఇట్లా విసిగిస్తారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, కానీ మళ్ళీ వీళ్ళతోనే కొనసాగాలి అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే విధానం కావచ్చు, మీకు ఇస్తున్న రెస్పెక్ట్ కావచ్చు, మిమ్మల్ని చూసుకుంటున్న విధానం కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని ఒక విధంగా విసిగించినా కానీ ఇంకొక విధంగా వాళ్ళపైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అరే పోనీలే మనతో కాకపోతే ఇంకెవరితో ఇలా అంటారు అన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళనైతే మీరు ఖచ్చితంగా నమ్మచ్చు. ఎందుకంటే వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నా కానీ మీ ముందర వ్యక్తపరుస్తున్నారు, కానీ మీ వెనకాల మీ గురించి మాట్లాడటమో, మీ వెనకాల మీకు ఏదో హార్మ్ చేయాలనో అలాంటి ఫీలింగ్స్ అయితే వాళ్ళకి లేవు. సో వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్, వాళ్ళు మిమ్మల్ని ప్యూర్ హార్ట్తో ఇష్టపడుతున్నారు. వాళ్ళు మీకోసం ఏం చేసినా కానీ నమ్మకంగా చేస్తున్నారు అనమాట. సో వీళ్ళనైతే మీరు ఖచ్చితంగా నమ్మచ్చు. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం, లైక్ తెలుసుకుందాం వీళ్ళు ఎలా ఉంటారు, లేకపోతే మీకోసం వీళ్ళు చేసే పనులు కావచ్చు, వీళ్ళతో మీ రిలేషన్షిప్ ముందరికి ఎలా వెళ్తుంది. సో ఇవన్నీ మనం చూద్దాం. 2 కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. బ్యూటిఫుల్ కార్డ్స్. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది,
ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది, 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, అండ్ ఇంకొక కార్డ్ తీసుకుందాం, జడ్జ్మెంట్ వచ్చింది. సో ఇక్కడ 2 మేజర్ ఆర్కానా, 2 మైనర్ ఆర్కానా వచ్చింది. వీళ్ళతో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఒక విధంగా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసి నింటారనమాట. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. అలానే ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ ఉంది. మీకు క్లారిటీ లేని విషయాల్లో వీళ్ళ వల్ల మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట. లైక్ నా లైఫ్లో ఒకలాంటి అంధకారం ఉంది, నాకు ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది దట్ నేను ఒక్కడనే లేకపోతే ఒకదాన్నే అడుగులు ముందరికి వెళ్ళాను, నాకు కొంచెం సపోర్టివ్గా కావాలి. సో అలా మాదిరి సపోర్ట్ ఇస్తున్న పర్సన్స్ అనమాట. వీళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఏమైతే అయింది, రాపోదాం చూద్దాం. మనం ఒక అడుగు ముందరికి వేసాము అంటే ఆ అడుగు ఇంకొక అడుగు ముందరికి పడేలాగా ఉండాలి తప్పితే ఒక అడుగు వెనక పడేలాగా కాదు. మీరు ఏమైనా భయాలు ఉంటే వాటిని తొలగించి మిమ్మల్ని ధైర్యంగా ముందరికి తీసుకొని వెళ్తారనమాట. చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ప్రతిదానికి ఒక అర్థం చెప్తారనమాట. ఇది ఇట్లుంది కదా, అందుకనే ఇది ఇట్లా జరుగుతోంది. ఏదైనా కానీ మీకు మంచిగా మీకు అర్థమయ్యే విధంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీళ్ళ వల్ల మీ లైఫ్ కూడా చాలా వరకు మారు నింటుందన్నమాట. ప్రేమగానే కాదు, ఒక్కొక్కసారి మీకు అర్థం అవ్వట్లేదు అంటే చాలా స్ట్రాంగ్గా కూడా వీళ్ళు మీకు చెప్తారనమాట. ఇదైతే ఇట్లనే ఉంటుంది అంటే నిజాయితీగా నిక్కచ్చిగా మీకు కావాల్సిన వెలుగు మీ పైన వేస్తూ ఉంటారంట. అంటే ఏంటి, ఏదో మీరు బాధపడతారని చెప్పి మీకు తీపి మాటలు చెప్పేసి మళ్ళీ మీరు ఒకసారి ఫెయిల్యూర్ చూసిన తర్వాత నేను ఆ రోజు అనుకున్నాను, నేను చెప్పాలనుకున్నా కానీ నీకు బాధ వేస్తుందని నేను చెప్పలేదు, కాదు, ఆ నిజాన్ని మీ ముందర పెడతారనమాట. వాళ్ళు అనుకునేది స్పష్టంగా మీకు వ్యక్తపరుస్తారు. సో ఇలా ఉంటుంది, ఇంకా నీ ఇష్టం అంటారనమాట. మీరు తీసుకునే అడుగుల వల్ల మీరు ఎలా వెళ్తారు, ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సో వాళ్ళు మీకు స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా మీకు మీ వెనకాల ఉంటారనమాట. అందుకనే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. ఇక్కడ రిన్యూవల్స్ ఉన్నాయి. దీనివల్ల మీ పర్స్పెక్టివ్ మారడం కానీ మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ చూస్తే మీరు ఏస్ ఆఫ్ వాన్స్ మనం ఇక్కడ పెట్టామంటే ఇక్కడ మళ్ళా నెంబర్ 8 ఉంది అండ్ మీరు సెలెక్ట్ చేసుకునేది కూడా 8. సో మీకు ఈ 888 అనే ఏంజల్ నెంబర్ కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో అబండెన్స్ క్రియేట్ అవుతుంది, కొత్తగా మీ లైఫ్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కొత్తగా స్టార్ట్ అయ్యే లైఫ్ ఏంటంటే ప్రాస్పెరిటీకి లీడ్ చేస్తుంది. అంటే మీరు చాలా ప్రాస్పరస్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. లైఫ్లో సమృద్ధి, హ్యాపీగా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, జాయ్ఫుల్గా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుందన్నమాట. ఇంతకుముందు ఏమన్నా విచారాలు ఉన్నా కానీ, ఇంతకుముందు ఏమన్నా ఆందోళనకరంగా మీ బిహేవియర్ ఉన్నా కానీ, ఏమన్నా విషయాలకి తొందరగా ఆతృత పడడం, లేకపోతే ఎక్కువ ఆలోచించి భయపడడం, బాధపడడం ఇలాంటివి ఉంటే అలాంటివి తొలగించి మీకు ధైర్యాన్ని చెప్తారనమాట వీళ్ళు. ఇక్కడ మీకు వీళ్ళు క్లియర్గా మీరేం చేస్తే ఎట్లుంటుంది అనేది మీకు ముందే స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు ఎమర్జ్ అవుతున్నారు, కొత్తగా మీలో లేని శక్తిని మీరు పుంజుకొని మీరు బయటకు వస్తున్నారనమాట. ఎలాంటి అడ్డంకులు ఉన్నా కానీ వాటిని అన్నిటిని ఎదిరించి పోరాడే శక్తి మీకు ఇస్తారు. సో దానివల్ల మీరు ఏంటంటే హ్యాపీగా మీరు ముందరకు వస్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాము. ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మచ్చు. ఇప్పుడు మీరు ఎవరినైతే అనుకొని ఈ వీడియో చూస్తున్నారో ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మచ్చు. రిలాక్స్. న్యూ మూన్ ఇన్ క్యాన్సర్. సో క్యాన్సేరియన్స్, ఇక్కడ లియో ఎనర్జీ ఉంది కదా, అంటే సింహరాశి ఎనర్జీ ఉంది. ఇక్కడ క్యాన్సేరియన్స్ వచ్చినారు. సో క్యాన్సేరియన్స్ ఏంది, వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు, ఇంట్యూటివ్గా ఉంటారు. వీళ్ళు హోమ్ బర్డ్స్, వీళ్ళు ఇంటికి పరిమితం అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారనమాట. చాలా నర్చరింగ్, మదర్ లాగా మనకేం కావాలి, ఏమొద్దు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళ సావాసంలో మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. మన అమ్మ మనల్ని ఎలా చూసుకుంటుందో అలా వీళ్ళు మనల్ని చూసుకుంటారు. దండించాల్సిన దగ్గర దండిస్తారు, మన్నించాల్సిన దగ్గర మన్నిస్తారు, ప్రేమించాల్సిన దగ్గర ప్రేమిస్తారు. ఎక్కడ ఎట్లుండాలో అమ్మలాగా అలా ఉంటారనమాట. గో డీపర్. వీళ్ళతో మీరు ఇంకొంచెం డీప్ రిలేషన్షిప్లోకి వెళ్ళొచ్చు. వీళ్ళనైతే మీరు నమ్మచ్చు.
లెట్ యువర్ ఫియర్స్ డిజాల్వ్. ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ 8 of Swords, ఇది భయాలు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలాంటివన్నీ మీ భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వదిలేయచ్చు, మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారనమాట. ఫోకస్ ఆన్ ద పాజిటివ్. ఏదైతే పాజిటివ్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీళ్ళు ఖచ్చితంగా కొంచెం కఠినంగానే ఉంటారు. అంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్లు బయటికి వ్యక్తపరిచేస్తున్నారు కదా, ఇంకా లోపల దాచుకోవడానికి ఏమి ఉండదు. సో చెప్పినప్పుడు స్ట్రాంగ్గా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి మనకు నచ్చదు. ఎందుకంటే ఆన్ ఫేస్ మన ముఖం పైన చెప్తున్నప్పుడు మనకు తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లని వాళ్ళు ఏదో మనకు చెడు చేస్తున్నారని కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని అయితే నమ్మచ్చు అని చెప్తున్నారు. ఫైనల్గా స్టెప్ ఇన్ టు యువర్ పవర్. అదే ఇక్కడ మీకు ఏవైతే ఆ ధైర్యం కావాలో ఆ స్ట్రెంగ్త్ని మీ లోపల నుంచి పెంచుతున్నారు. సో మీరు మీ నేచురల్ పవర్లోకి మీరు వెళ్ళొచ్చు. ఈ భయాలతో లేకపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి, మన స్ట్రెంగ్త్, మన పవర్ని మనం తెలుసుకున్నప్పుడు మనం హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు. అందుకనే ఇక్కడ జడ్జిమెంట్ కార్డు వచ్చింది, అందుకనే రిన్యూవల్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు వీళ్ళని అపార్థం చేసుకున్నా కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుని మళ్ళీ వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళైతే మీ లైఫ్లో ఉన్న దానివల్ల మీకు ఈ పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది తప్పితే వీళ్ళ మిమ్మల్ని ఏదో కొంతమందికి ఈ ఫీలింగ్ కూడా అని ఉండొచ్చు, వీళ్ళు ఏదో బలవంతంగా నా పైన వాళ్ళ యజమాయిషి చూపిస్తున్నారు, వాళ్ళు నన్ను ఓవర్ పవర్ చేస్తున్నారు, వాళ్ళు నా పైన ఏమంటారు దాన్ని కంట్రోల్ చేయడానికి నన్ను చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, వాళ్ళు మీకు కీడించి మేలించు అని చెప్పి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు చెప్పి మిమ్మల్ని ఒక మంచి దారిలో ముందరికి తీసుకొని పోయి మిమ్మల్ని ఇంకొంచెం పవర్ఫుల్గా చేసి మిమ్మల్ని ఇంకొంచెం పాజిటివ్గా చేసి మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ చేసి ముందరకు తీసుకొని పోవాలనుకుంటున్నారు. మీ లోపల ఉన్న భయాలన్నింటినీ తీసేసి మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటారో అప్పుడు మీరు చేసే పని పైన కూడా మీరు ఇంకా మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో వాళ్ళు మీ లైఫ్లో ఉన్న దానివల్ల అబెండెన్స్ క్రియేట్ అవుతుంది, ఆ ప్రాస్పెరిటీ వస్తుంది. మూవ్ ఫార్వర్డ్ టు అటైన్ ప్రాస్పెరిటీ అని ఉంది. సో మీకు ఆ అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరైతే హ్యాపీగా వీళ్ళతో ఉండొచ్చు, వీళ్ళని నమ్మచ్చు. వీళ్ళైతే మీ లైఫ్లో మీ మంచి కొరకే ఉన్నారు. సో బ్యూటిఫుల్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే 0202 సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం దీని వెనకాల ఏం మెసేజ్ ఉందో. చేజ్ యువర్ డ్రీమ్స్ అంట. మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటినంట చేజ్ చేయండి, వాటిని నెరవేర్చుకోండి, వాటి కోసం ఇంకొంచెం శ్రమించండి. ఎందుకంటే 0202 అంటే 2 + 2 ఏంటి 4 నెంబర్ మన ఏం చెప్తుంది, 4 నెంబర్ మనకి స్టెబిలిటీ, స్ట్రక్చర్ గురించి చెప్తుంది అనమాట. సో ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే పడుతుంది. సో ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది కాబట్టి మీరు ఏవైతే కలలు కంటున్నారో ఆ కలలు సాకారం అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు టైంలో కావచ్చు, ఎక్కడన్నా నెంబర్ ప్లేట్లో కావచ్చు, ఎక్కడన్నా కానీ 0202 చూస్తున్నారంటే అక్కడ మీకు అర్థం ఏంటి అంటే మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటినైతే మటుకు మీరు విడవకండి. వాటిని సాధించుకోవడానికి మీరు పెట్టాల్సిన కృషి, మీరు పెట్టాల్సిన శ్రమ, మీరు చేయాల్సినవి మీరు చేయండి. తద్వారా మీరు అనుకున్నవి మీరైతే సాధించగలుగుతారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీ మనసులో ఒకరిని అనుకోండి, వాళ్ళని మీరు నమ్మచ్చా నమ్మకూడదా, మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చా నమ్మకూడదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా. ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చింది, వాళ్ళనైతే మీరు నమ్మచ్చు అని చెప్తున్నారనమాట. సో వాళ్ళు మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తారనమాట. మిమ్మల్ని ఎలా చూస్తారు అంటే వీళ్ళు కొంచెం చిన్నపిల్లలు, వీళ్ళకి అంత సరిగ్గా తెలీదు. సో వీళ్ళని మనం గైడ్ చేయాలి అన్నది ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడన్నా మనల్ని ఎవరన్నా గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. మనతో ఏంటంటే చేయించాలి, వీళ్ళతో ఎలా అయినా చేయించాలనే దాంతో వాళ్ళు మనతో కొంచెం కఠినంగా ఉంటారనమాట. వాళ్ళు చాలా లాజికల్గా ఉంటారు, అనలిటికల్గా ఉంటారు, బాగా తొందరగా ఏదన్నా కానీ ఆలోచించగలుగుతారు. వాళ్ళ మాటలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అన్నమాట. వాళ్ళు ఏవైతే ప్లాన్ చేస్తారో, ఏవైతే వాళ్ళకి ఐడియాస్ వస్తాయో వాటిని ఇంప్లిమెంట్ చేసి వాటిని ఎలా ముందరకు తీసుకొని వెళ్ళాలి, వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మీ ఇష్టాలు అయిష్టాలు వాళ్ళు తెలుసుకుంటారు. సో అవి కరెక్ట్ అనుకుంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ముందరికి నడిపించేదానికి చూస్తారు. లేకపోతే నిక్కచ్చిగా చెప్పేస్తారు దట్ నో దిస్ ఈజ్ నాట్ ఇట్, సో యూ హ్యావ్ టు గెట్ బ్యాక్. వీళ్ళతో ఎట్లుంటుందంటే కొంచెం కత్తి మీద సాములాగే ఉంటుందన్నమాట.
ఆ కత్తికి ఇటువైపు వెళ్ళినా కష్టమే, ఇటువైపు ఎందుకంటే కత్తి చాలా షార్ప్ ఉంటుంది కదా. ఒక్కసారి మనం దానిపైన ఇదైనాము అంటే ఇంకా మనం ముందరకు వెళ్ళాల్సిందే తప్పితే అక్కడి నుంచి వెనుదిరగడానికి ఏమి ఉండదు. సో వీళ్ళతో ఏంటంటే ఆమ్దంతో పెట్టుకున్నట్లే, లైక్ అంటే వీళ్ళు చాలా ఆచి తూచి అడుగులు వేస్తారు. సో వీళ్ళతో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మన ఓపికకి ఒక పెద్ద పరీక్షలాగా ఉంటుందన్నమాట. అబ్బా ఏంది వీళ్ళు మనకి తొందరగా ఏం చెప్పరే, మనం వీళ్ళ నుంచి ఎలా తెలుసుకోవాలి, వీళ్ళ లోపల వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటారు కానీ బయటికి వ్యక్తపరచడానికి మటుకు చాలా టైం తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే పక్కన మనుషులకి వీళ్ళు అసలుకి ఏం మాట్లాడట్లేదు, ఎట్లా వీళ్ళ మనోభావాలు ఏంటి, వీళ్ళ లోపల ఏం ఆలోచిస్తున్నారు, ఇవి తెలుసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకొని ఉంటారనమాట. అందుకనే వీళ్ళతో ఉండడం అంటే ఆ కత్తి మీద సాము లాంటిది అనమాట. దానివల్ల మనకు కొంచెం విసుగు రావచ్చు. సో వీళ్ళు బై నేచర్ వాళ్ళు అలాంటి వాళ్ళే కాబట్టి మనం దాన్ని తప్పుపట్టలేము. కానీ ఇంటెన్షన్స్ మంచిగా ఉంటాయి. ఏదైనా కానీ కీడించి మేలించడం అంటారు కదా, అట్లా మాత్రం కీడించి మేలించి చాలా ఆలోచించి అనలిటికల్గా లాజికల్గా అన్ని విధాలుగా ఆలోచించుకొని అప్పుడు కూల్గా సమాధానాలు చెప్తారనమాట. ఓకే నా నిర్ణయం ఇది అన్నట్లు చెప్తారు. ఓకే ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. 4 of cups, 5 of cups, 9 of swords, Empress. సో ఇక్కడ మనకి కప్స్ వచ్చినాయి అంటే వీళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారనమాట మనుషులు. వీళ్ళు చాలా లోతు మనుషులు ఉంటారు. తొందరగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ ఎమోషన్స్ చెప్పరు. వీళ్ళతో కనెక్షన్స్ అంటే కూడా ఎట్లుంటుందంటే వీళ్ళు చాలా ఆలోచిస్తారనమాట, చాలా డీప్గా ఆలోచిస్తారు. లేయర్ బై లేయర్ మనమే ఒక్కొక్క లేయర్ని మనమే అర్థం చేసుకోవాలి, మనమే అన్నీ సర్దుకోవాలి. వీళ్ళ సైడ్ నుంచి సర్దుకుంటున్నట్లు అనిపించదు. వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా తొందరగా డిసప్పాయింట్ అవుతారు. జిద్ది అంటే కొంచెం మొండి చేస్తారు. మనం ఎంత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినా కానీ వాళ్ళు వినరు. సో తొందరగా వీళ్ళు అలుగుతారు అనమాట, చాలా అలుగుతారు. సో వీళ్ళ గురించి ఆలోచించి మనం చాలా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇంత జరుగుతూ ఉంటే మళ్ళీ ఒక ఫైన్ డే వచ్చి మళ్ళీ నేను కూడా అట్లనే అనుకున్నాను కదా, నేను కూడా నువ్వు అనుకున్నట్లే ఉంటున్నాను కదా, పర్వాలేదు చూడు నేను మంచి కోరేవాడినో లేకపోతే మంచి కోరేదాన్ని కాబట్టి నేను ఇంత ఆలోచించినాను, మనం తొందరగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా, మళ్ళీ అట్లా జోవియల్గా హ్యాపీగా మళ్ళీ ఏంటంటే ప్రాస్పరస్గా ఉన్నట్లు అంతా ఏం జరిగినట్లే అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఇంత అనుభవించాల్సి వస్తుంది అనమాట. లైక్ అంటే బాగా దాని గురించి మనం బాధపడి ఉంటాము, ఏడ్చుకొని ఉంటాము, ఆలోచించి ఉంటాము. వాళ్ళు డిసప్పాయింట్ అయితే మనం డిసప్పాయింట్ అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏ ఫీలింగ్స్లో అయితే ఉంటారో అదే ఫీలింగ్స్లో మీరు కూడా ఉంటారనమాట. సో వాళ్ళ ఎనర్జీస్ అలా పనిచేస్తాయి మీ పైన. సో వాళ్ళు మంచిగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, లేదు వాళ్ళు ఏదైనా బాధపడతా అంటే మీరు బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ కానీ వాళ్ళకి ఏదైనా సర్ది చెప్పాలనుకుంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు వినరు. వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటారనమాట, రిజిడ్గా ఉంటారు, మొండిగా ఉంటారు. దట్ యునో నాకు తెలుసు లైక్ అంటే ఎందుకంటే వాళ్ళు మీకంత తెలీదు, మీరు చైల్డిష్ బిహేవియర్ అని చెప్పో లేకపోతే మీకు అంత అవగాహన లేదు, నేను చూసినంత ప్రపంచం నువ్వు చూడలేదు. ఇక్కడ కొంతమందికి అయితే మదర్ని కూడా అనుకొని చూస్తానుండొచ్చు, మదర్తో నా రిలేషన్షిప్ లేకపోతే మదర్ని నేను నమ్మచ్చు కొంతమంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వస్తే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో అంటే ప్రతిదీ కీడించి మేలించి ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషయం అని చెప్తారు కదా. సో అలా భయం వేస్తూ ఉంటుంది అనమాట. అరే వీళ్ళని నమ్ముకొని మనం ఇట్లా చేస్తున్నాము, లాస్ట్ మినిట్ వరకు ఆ టెన్షన్ ఉంటుందన్నమాట. టెన్షన్గా ఉంటుంది. ఆ లాస్ట్ మినిట్ వచ్చి ఏదో చేస్తారు, అది మ్యాజిక్ లాగా టర్న్ అవుట్ అవుతుంది. సో వీళ్ళతో కొంచెం ముందే అనుకున్నట్లు కత్తి మీద సాము లాంటిదే. కాకపోతే వీళ్ళ వల్ల గ్రోత్ కావచ్చు, మనకి హ్యాపీనెస్ కావచ్చు, ఆ నర్చరింగ్ నేచర్ కావచ్చు, మళ్ళీ అంతా మనల్ని బాగా ప్రాపర్గా దే టేక్ కేర్ ఆఫ్ అస్,
మళ్ళీ అన్నీ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు బాగా అంత మంచిగా అంత ప్రేమ మనం అసలు తట్టుకోలేమన్నమాట. అమ్మా అసలుకి ఎట్లా చూసుకుంటారు, ఇంకా మనకి అసలు ఊపిరాడినంత ఇదిగా చూసుకుంటారు. అలానే వాళ్ళకి దుఃఖం వస్తే కూడా అలానే ఉంటుందన్నమాట. అరే ఏంద్రా వీళ్ళతో ఇట్లుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. వీళ్ళని నమ్మచ్చా అంటే వీళ్ళని నమ్మచ్చు, కాకపోతే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళతో. సో అండ్ స్టెప్ అప్ అండ్ లీడ్ ఫస్ట్ కార్డు. సెకండ్ కార్డ్ వచ్చి టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్, రివీల్ వాట్ నీడ్స్ టు బి సీన్, మేక్ టైమ్ ఫర్ సెల్ఫ్ లవ్, ఫైనల్గా రిలీజ్ కంట్రోల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళని నమ్మచ్చా అంటే నమ్మచ్చు, కాకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్ వీళ్ళు మీకేం తెలీదు, మీరు చిన్నవాళ్ళు అనుకుంటున్నారు కదా, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఛార్జ్ తీసుకోవాలంట, మీరు లీడ్ తీసుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు. వీళ్ళకి కానీ ఛాన్స్ వదిలేసినామంటే, వీళ్ళకి కానీ దాన్ని వదిలేసినామంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆలస్యం అమృతం విషయం ఇలానే అయిపోతుంది. లాస్ట్ మినిట్కి వచ్చినాక ఇంకా టెన్షన్ పెట్టేస్తారు, ఏం చేయాలని చెప్పి. సో అందుకనే మీరు ఆ కంట్రోల్ తీసుకోండి. మీరు స్టెప్ అప్ అండ్ లీడ్. మీరు లీడ్ చేసేలాగా ఉండాలి కొన్ని విషయాల్లో. టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటున్నారు. సో ఎక్కడైతే కరెక్ట్గా యాక్ట్ చేయాలో, ఎక్కడైతే నిర్ణయాలు తీసుకోవాలో, ఎక్కడైతే ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఇది మనం చేజారిపోతుంది అనుకుంటారో అక్కడ మీరు నిర్ణయాలు తీసుకోండి. సో ఏదైతే చేయాలో దానికి ఏం చేయాలో మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. వీళ్ళపైన పూర్తిగా ఆధారపడినామంటే కంట్రోల్ తప్పిపోతామని చెప్తున్నారనమాట. మళ్ళా రివీల్ వాట్ నీడ్స్ టు బి సీన్. ఏదైతే అవసరమో వీళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి చెప్పాలి అనుకున్న దగ్గర చెప్పండి. అవసరం లేదు అనుకుంటే దాన్ని వీళ్ళకి రివీల్ చేయొద్దండి. ఎందుకంటే ఒకసారి వీళ్ళతో డిస్కస్ చేసినాము అంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఏంటంటే నీరు గారుతుంది అనమాట. అంటే ఎందుకంటే వీళ్ళు కొంచెం చెప్పా కదా ఆమ్దం లెక్క, దాన్నే 10 సార్లు అనలైజ్ చేయడము, దాన్నే 10 సార్లు థింక్ చేయడం, దాని గురించి దాంట్లో లాజిక్స్ ఎత్తకడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అంత తొందరగా పనులు అవ్వవు. కాబట్టి వీళ్ళతో ఏం చెప్పాలో అవి చెప్పండి. వీళ్ళకి అవసరం లేని విషయాలు వీళ్ళతో అవసరం లేదు, నా పాటికి నేను దీంట్లో నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. మీ పైన అంటే మీరు ప్రేమ లైక్ సెల్ఫ్ లవ్ క్రియేట్ చేసుకోండి. ఎంతసేపు వీళ్ళ గురించి ఆలోచించడమో, వీళ్ళు బాధపడతారని మీరు బాధపడడమో ఇట్లొద్దు. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకుంటారు. వీళ్ళు కొంచెం మొండు ఉంటారు. వీళ్ళు ఏమి ఒకరి కోసము బెండ్ అయ్యే రకాలు కాదు. వాళ్ళకి ఎట్లా ఇష్టమో వాళ్ళు అట్లనే వెళ్తారు. సో కొంతమంది అయితే లోనర్స్ కూడా ఉంటారు. వీళ్ళు లోనర్స్ కాబట్టే మీరు 10 మందితో కలుస్తూ ఉంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళ మాటే వినాలి, వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో అందుకని చెప్పి మీకు కూడా మీరు ఇంపార్టెంట్. సో మీ పైన కూడా మీకు ఆ సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. మీరు మీ పై కంటే వీళ్ళపైన ఎక్కువ ధ్యాస పెట్టినారంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళపైన ధ్యాస ఉంచుకోవడానికే ఎక్కువ ట్రై చేస్తారనమాట. ఇక్కడ కొంతమంది మదర్స్ వాళ్ళ పిల్లల గురించి కూడా అడుగు నిండొచ్చు. దట్ వీళ్ళని మేము నమ్మచ్చా నమ్మకూడదా, లేకపోతే కొంతమంది అంటారు కదా పెద్దనాక నువ్వు నన్ను చూసుకుంటావా. కొంతమంది మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అంటే అదే వర్తిస్తుందన్నమాట అందరికీ. సో మీకు ఫస్ట్ ప్రయారిటీ, మీ తర్వాతనే ఎవరన్నా. పూర్తి కంట్రోల్, మీ లైఫ్ కంట్రోల్ అయితే ఒకరి చేతిలో పెట్టేసి మీరు బాధపడకండి. వాళ్ళ టర్మ్స్ పైన మీరు నడచకండి. మీకు కొన్ని ఒపీనియన్స్ ఉండాలి. మీ దారిని మీరు క్రియేట్ చేసుకోవాలి. మీ నిర్ణయాలు మీరు కొన్ని తీసుకోగలగాలి. అవసరమైనటి వాళ్ళకి చెప్పండి, అన్నీ వాళ్ళకి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనల్ని మనం మంచిగా చూసుకోగలుగుతామో, మనల్ని మనం బాగా ప్రేమించుకోగలుగుతామో, మనం ఇతరులతో కూడా అలా ఉండగలుగుతాము. కొంతమంది ఓవర్ కంట్రోల్ చేయాలని చూస్తుంటే ఇలాంటి వాళ్ళని దాన్ని రిలీజ్ కంట్రోల్ అంటున్నారు. ఎలా అయినా కానీ నేను మార్చుకుంటాను. కొంతమందికి ఉంటుంది కదా, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపులే తీసుకుందాము. కొంతమంది హస్బెండ్స్కి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నేను మార్చుకుంటాను, మా ఆయన్ని నేను చేసుకోగలుగుతాను, నేను ఎలా అయినా కానీ కంట్రోల్ చేస్తాను అని చెప్పి చాలా వరకు ట్రై చేస్తారు. కానీ అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఎందుకంటే మనం ముందుకుంటే వాళ్ళు ఇంకా జగమొండిగా ఉంటారు కాబట్టి. సో ఆ మైక్రో మేనేజ్మెంట్, ఆ కంట్రోల్ చేయాలి అనేది వదిలేసేయండి.
వాళ్ళకై వాళ్ళు మార్పు అనేది ఎవరి లోపల నుంచైనా కానీ దానికై అది రావాలి బయటికి. ఒకరము ఎవరన్నా మాటలు చెప్పిన దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చేమో, తాత్కాలికంగా వాళ్ళపైన అవి పని చేయొచ్చేమో, కానీ పర్మనెంట్గా అయితే వాళ్ళపైన పని చేయవు. పర్మనెంట్గా ఎప్పుడు పని చేస్తాయంటే వాళ్ళకే వాళ్ళు కనిపించి వాళ్ళే వాళ్ళు వదిలేయాలనుకుంటే అప్పుడే వాళ్ళు వదిలేయగలుగుతారు. సో వాళ్ళపైన మనం కంట్రోల్ పెట్టుకోనో లేకపోతే మైక్రో మేనేజ్మెంట్ చేయాలనో మన బుర్రను పాడు చేసేసుకొని మనం బాధపడిపోయి మనం ఆలోచించుకొని మనం టెన్షన్ పడి మన హెల్త్ని స్పాయిల్ చేసుకునే దాని బదులు మనపైన మనం కాన్సన్ట్రేట్ చేసుకొని మనం ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి అనేది కాన్సన్ట్రేట్ చేయండి. అందుకని చేజ్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేజ్ చేయండి, వీళ్ళ డ్రీమ్స్ని కాదు. ఎందుకంటే వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళు ఒక నిమిషం ఇట్లా డిసప్పాయింటెడ్గా మొండిగా ఉన్నా కానీ ఇంకొక నిమిషం ఏంటంటే వాళ్ళు చాలా బ్రైట్గా అసలుకి వీళ్ళు వాళ్ళేనా అన్నట్లు వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలన్నమాట, చూడకండి. మీ పైన మీరైతే సెల్ఫ్ లవ్ పెంచుకోండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3, ఎవరైతే 10-10ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం 10-10 వెనకాల ఏముంది అనేది. లవ్, ఫినాన్సెస్, స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది. సో ఇక్కడ లవ్ కెన్ బి సెల్ఫ్ లవ్ ఆర్ ద లవ్ దట్ యు షో ఆన్ అదర్స్. ఫినాన్సెస్ ఉంది కాబట్టి ఫినాన్షియల్గా మీరు ప్రాస్పర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంది. ఫస్ట్ అయితే చూద్దాం, మీరు ఎవరైతే వ్యక్తిని మీ మనసులో అనుకొని వీడియో చూస్తున్నారో వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అని చెప్పి, వాళ్ళని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అని ఫస్ట్ ఒక కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కార్డ్స్ ఏం చెప్తాయో. ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా. వావ్, బ్యూటిఫుల్. ఎస్ అని వచ్చింది. ఈరోజు 3 కార్డ్స్ కూడా ఎస్ కార్డ్స్ వచ్చినాయి. సో వీళ్ళనైతే మీరు ఖచ్చితంగా నమ్మచ్చు. వీళ్ళకేంటంటే దే ఆర్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్ ఉంటారు వీళ్ళు. అండ్ వాళ్ళ ఐడియాస్ కావచ్చు, వాళ్ళు దే మోటివేట్ యూ కావచ్చు, అవి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు చాలా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళ మాటలకి కావచ్చు, వాళ్ళ విధానాలకు కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, వాళ్ళు ఏవైతే పనులు చేస్తారో వాళ్ళు పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళని చూస్తే ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఒక డైరెక్షన్లో ఇట్లా వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు, వాళ్ళ లైఫ్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాళ్ళు దాని వైపు వెళ్తుంటారు. సో అట్లా ఎవరైతే చాలా ఇన్స్పైరింగ్ ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందో, మనం కూడా వీళ్ళలాగా ఉండాలి. సో వీళ్ళ వల్ల ఏంటంటే మీకు లవ్ లైఫ్లో కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాళ్ళతో మీకు కనెక్షన్ వల్ల మీకు ఒక గురువు ఏర్పడడం కానీ, ఇప్పుడు సత్సంగ్స్ కావచ్చు, ఇట్లాంటివి స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి ఒక దేవుడు, నమ్మకం, నేచర్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఫినాన్షియల్గా వాళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట. లేకపోతే వీళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. కొంతమందికి ప్రేమ అంటే వాళ్ళు పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్, సోల్మేట్స్ ఇలా అయి ఉండొచ్చు అనమాట. సో మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం వీళ్ళ గురించి కొంచెం డీప్గా తెలుసుకోవడానికి. అండ్ ఫైనల్గా గైడెన్స్ మెసేజెస్ చూద్దాం ఫైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. ఓకే నాకు 4 కార్డ్స్ వచ్చేసినాయి. సో 3 of Wands, 4 of Wands, బ్యూటిఫుల్. కింగ్ ఆఫ్ వాండ్స్, 9 of Wands. ఇక్కడ అన్ని వాండ్స్ కార్డ్సే ఉన్నాయి. సో వాండ్స్ అంటేనే ఫైర్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రైమరీ ఎలిమెంట్ కదా మనకి. సో నిప్పు లేకపోతే మనం ఏం చేసుకోలేం, వంట చేసుకోలేం, దేనికైనా కానీ ఆ ఫైర్ అనేది కావాలి. ఆ వెలుగు లేకపోతే చీకటి అంధకారం అయిపోతుంది అనమాట. సో వీళ్ళు మీ లైఫ్లో ఆ లైట్ని తీసుకొని వస్తున్నారనమాట. పోరాడే తత్వాన్ని నేర్పించి తింటారు. ఒక లీడర్ లాగా ఎలా ఉండాలి, ఎలా ఇన్స్పైర్ చేయాలి అనేది మీకు తెలిసి ఉంటుంది. వీళ్ళ వల్ల మీకు ఎక్స్పాన్షన్, గ్రోత్, మనం ఎలా ముందరికి అడిగేసి, అంటే వీళ్ళకి ఫోర్సింగ్ అంటారు కదా, ముందే వీళ్ళు గ్రహించగలుగుతారనమాట.
లైక్ అవతల వైపు ఏముందో అని మనం అనుకుంటూ ఉంటే అవతల వైపు కూడా ఇలా ఉండొచ్చు అనేది వీళ్ళు వ్యక్తపరుస్తారనమాట. సో ఇక్కడ 4 of Wands వచ్చింది కాబట్టి కొంతమందికి వీళ్ళతో మ్యారేజ్, ఎంగేజ్మెంట్స్ ఇలా అంటే వీళ్ళు సోల్మేట్స్, లవర్స్ ఇలానే ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళతో సెలబ్రేషన్స్ ఉంటుంది. లైఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్ అన్నట్లు ఉంటుంది అనమాట. మనం పాజిటివ్గా చూస్తే ఇది, మనం అదర్ వే రౌండ్ చూసినాం అనుకోండి, అదర్ వే రౌండ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, వీళ్ళంతా ఇన్స్పైరింగ్గా ఉండకపోవచ్చు, వీళ్ళతో ఉన్నప్పుడు మనం బిత్తరగా భయపడుతూ ఉంటాము, వీళ్ళ వల్ల మనకి గ్రోత్ ఉండదు, వీళ్ళు ఏంటంటే లైఫ్కి ఆ కంప్లీషన్స్ ఉండవు అనమాట. వీళ్ళు ఎప్పుడు మనల్ని ఒక క్వశ్చన్ మార్క్ కిందనే పెట్టుంటారు. సో ఉంటే కొంతమందికి ఇలా ఉండిండొచ్చు, లేకపోతే అలా ఉండిండొచ్చు. ఇక్కడ ఎస్ వచ్చి కార్డ్స్ అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి నేను పాజిటివ్గా చెప్తున్నా. కొంతమందికి ఇలా లేదు అనుకుంటే మటుకు ఇలా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళతో మనం టైం వేస్ట్ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ కూడా కలిగి ఉండొచ్చు అనమాట. కానీ వాండ్స్ అయితే మనకి మీ కెరియర్ వైజ్ ఇప్పుడు మీరు బాస్ని అనుకోనో లేకపోతే ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళ వల్ల మంచి మార్పులు రావడము చాలా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. సో మీ పర్పస్ ఏదైతే ఉంటుందో మీ లైఫ్ పర్పస్ వీళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. మీ గోల్స్, అంబిషన్స్, మీ డిజైర్స్, మీ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తారు. అండ్ వాండ్స్ వచ్చి ఇది ఎనర్జీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ అండ్ హయ్యర్ థాట్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మనకి స్పిరిచువల్ డెవలప్మెంట్ అని వచ్చిందో ఇక్కడ ఇది ట్రూ. ఇక్కడ అన్ని వాండ్స్ కార్డ్సే వచ్చినాయి. సో మీరు చాలా ఉన్నతంగా ఆలోచించడం కానీ, వీళ్ళ వల్ల ఆ ఉన్నతమైన థాట్స్ మీకు రావడం కానీ, స్పిరిచువల్గా గ్రో అవ్వడం కానీ, ఆ ఎనర్జీస్ మీలో వీళ్ళు నింపుతారనమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ప్యూర్ ఇంటెన్షన్స్ ఉంటాయి కొంతమందిలో. అంటే వీళ్ళు ఎవరైతే మీరు అనుకొని చూస్తున్నారో వాళ్ళతో మీరు లైఫ్ కానీ వాళ్ళతో మీరు ఏదైనా ఊహించుకుంటుంటే వాళ్ళలో ప్యూర్ ఇంటెన్షన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఐడియాస్ ఏమైనా కొత్త ఐడియాస్ రావడము, దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలని వాళ్ళు ప్లానింగ్ కావచ్చు. సో వాళ్ళు ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే ఉత్సాహం కావచ్చు, వాళ్ళలో అది కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆ ఎనర్జీస్ మీలో కూడా నింపుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా మీకు ఆ కంప్లీషన్స్ ఇస్తారు. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు కొన్ని ఆరకల్ కార్డ్స్ చూద్దాం. పుష్ త్రూ ఎనీ ఇన్సెక్యూరిటీ. మీకు ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు. అట్యూన్ టు ద డివైన్ అదే కదా. సో మిమ్మల్ని ఆ స్పిరిచువల్ పాత్లకు కూడా వీళ్ళే లీడ్ చేసి ఉంటారు. ఒకటి చెప్తున్నా, వీళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి స్పిరిచువల్ పాత్లే కన్నా వెళ్ళుంటారు. లేదు వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కోసమన్నా దేవుడి కాళ్ళు పట్టుకొని ఉంటారు. సో ఐదర్ వేస్ ఉండిండొచ్చు. నేను ఫస్ట్ 2 piles-లో 2 ఎస్ కార్డ్స్ వచ్చినా కానీ నాకు ఎందుకో ఆపోజిట్వి చెప్పబుద్ధి కాలేదు, నాకు ఇక్కడ చెప్పబుద్ధి అవుతుంది ఎందుకో. సో గో వైల్డ్. వీళ్ళు మీ పేషెన్స్ని మొత్తం టెస్ట్ చేసి ఒక్కొక్కసారి మీ ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ యూ ఉంటారో, నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లే ఎప్పుడు మనం మంచిగా పాజిటివ్గా ఉండలేం కదా. ఒక్కొక్కసారి మనకు కూడా కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, వ్యక్తపరుస్తాం కదా. అట్లా మిమ్మల్ని ఆ లెవెల్కి కూడా వీళ్ళు పరీక్షిస్తారనమాట. పరీక్షించినప్పుడు మీరేంటంటే ఇక్కడ సింహం గర్జించినట్లు మీరు గర్జిస్తూ కూడా ఉండండొచ్చు ఒక్కొక్కసారి. అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేకనో వాళ్ళని ఎట్లా ఒకట అంటే వాళ్ళకి తప్పించుకోవడానికో లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికో, ఎందుకు నా ఓపికని ఇలా నువ్వు పరీక్షిస్తావు అని చెప్పి మీరు బాధపడుతూ, సో ఇలా కూడా మీరు ఏంటంటే కొంచెం ఆగ్రహాన్ని అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తపరుస్తుంటారు. క్లియర్ యువర్ మైండ్. ఒకవేళ కానీ మీ పేషెన్స్ వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటే, ఒకవేళ కాదు కొంతమంది అయితే దే మస్ట్ హ్యావ్ బీన్ టెస్టింగ్ యువర్ పేషెన్స్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే క్లియర్ యువర్ మైండ్. మెడిటేషన్ చేయడమో, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడమో, లేకపోతే వాళ్ళ గురించి తక్కువ ఆలోచించడమో, మీ మైండ్ని ఇంకొక విధంగా డైవర్ట్ చేసుకోవడమో. అందుకనే ఇక్కడ స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఉంది. అంటే దేవుడి పైన ధ్యాస పెట్టడం, అనవసరమైన విషయాలను వదిలేయడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అసెస్ ద సిచ్యువేషన్ అయితే కరెక్ట్గా అనలైజ్ చేసుకొని మీ నిర్ణయాలు తీసుకోండి. తొందరపడైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.
సో మీ ఎమోషన్స్ని అయితే మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఇక్కడ ఫైర్ ఎనర్జీ వచ్చింది కాబట్టి దిమేల్ అని చెప్పి మనం గట్టిగా మాట్లాడేయడమో గొడవ పడ్డమో ఇది కాదు. మీరు ఎమోషనల్గా కూల్గా ఉండి మీరు తీసుకోవాలనుకున్న డెసిషన్స్ తీసుకోండి. ఎందుకు అంటే తొందరపడి ఒక మాట అంటే అన్నాము అన్న పేరు ఉంటుంది, మనల్ని రివర్స్లో బ్లేమ్ చేస్తారనమాట. సో తొందరపడి ఒక మాట అని రివర్స్లో మనం అనిపించుకునేదానికన్నా మీరేంటంటే కొంచెం ఓపిక్గా ఉండి వాళ్ళ ఏం చేస్తున్నారు అని గమనించిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడం మేలు. మీలో ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటే వాటిని అయితే క్లియర్ చేసుకోండి. లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. మీలో నాకు ఇది ఇన్సెక్యూరిటీ, లైక్ కొంతమందికి లావుగా ఉంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, కొంతమందికి సరిగ్గా మాట్లాడలేమని చెప్పి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, కొంతమందికి నా భావాలని కరెక్ట్గా వ్యక్తపరచలేను అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి అనే దాన్ని ఆలోచించండి. అందుకనే అట్యూన్ టు ది డివైన్. స్పిరిచువల్ పాత్రలో ఎప్పుడైతే పోతా ఉంటామో, ఎప్పుడైతే దేవుడిని నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన్ని 24/7 మనం ఆరాధిస్తూ ఉంటామో, ఆయన ఖచ్చితంగా మనకు ఒక పాత్ చూపిస్తాడు. ఆ పాత్రలో మనం నడిచినప్పుడు మనం ఇంకొంచెం బెటర్గా అవ్వగలుగుతాం అనమాట. అందుకనే గో వైల్డ్. ఎంతసేపు మనం ప్రశాంతంగా ఉండడానికి 100కి 1000% మనం ట్రై చేయాలి. కానీ కొన్ని అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతాయి సిచ్యువేషన్స్. అట్లా అవుట్ ఆఫ్ హ్యాండ్ సిచ్యువేషన్స్ వెళ్ళిపోయినప్పుడు సామభేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి మనమైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి కదా. సో అందుకని అంటే సింహం అడవికి రాజు. సో ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చి కొంతమంది చాలా గుడ్ పార్ట్నర్స్ అయితే ఈ కార్డు నెగిటివ్గా చూస్తే మనం ఏంటంటే వీళ్ళు మోసం చేస్తూ ఉంటారనమాట. సో పార్ట్నర్స్ని మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళకి కొంచెం మంచిగా మాట్లాడితే వీళ్ళతో మనకి పనులు జరగవు. ఒక్కొక్కసారి ఏంటంటే సింహం ఎలా అయితే అడవికి రాజో ఆ అడవిని ఒకటిగా ఉంచాలన్నా అక్కడ ఒక రూల్ పాస్ చేస్తే అది నడవాలన్నా దేనికైనా కానీ కంట్రోల్ తీసుకోవాలి కదా. అట్లా మీరు కంట్రోల్ తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానివల్ల మీ బుర్రలో ఎలాంటి ఆలోచనలు ఉన్నా కానీ అవి మోస్ట్లీ స్పాయిలర్సే అవుతాయి కదా. మనం బాధపడుతున్నప్పుడు ఆబ్వియస్గా నెగిటివ్ థాట్సే ఎక్కువ పైలప్ అవుతాయి. అందుకని ఆ క్లియర్ యువర్ ఎనర్జీస్ అని వచ్చింది. సో మన బ్రెయిన్ అయితే ఫ్రెష్గా పెట్టుకొని ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది దాన్ని బాగా అసెస్ చేసి డీపర్ లెవెల్లో మనం ఎమోషనల్గా కూల్గా ఉన్నప్పుడు మనం రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అట్లా రైట్ డెసిషన్స్ తీసుకొని ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు. కొంతమందికి ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళతో లేకంటే కొంతమందికి వీళ్ళు మంచి లైఫ్ పార్ట్నర్స్ అవ్వగలుగుతారు. వాళ్ళు ఏంటంటే మీ ఇన్సెక్యూరిటీస్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు. మిమ్మల్ని ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే దేవుడికి దగ్గరగా తీసుకొని వెళ్తారు. వీళ్ళు ఏంటంటే మీరు ఎంత వైల్డ్గా ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఎవరైతే చూస్తున్నారో మీలో కూడా ఆ వైల్డర్ సైడ్ ఉంటుంది కదా. సో దాన్ని కూడా భరించి వాళ్ళు మిమ్మల్ని కూల్ చేసి సిచ్యువేషన్ని సర్దుమణిగించి మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతారనమాట. ఎదర్ దిస్ ఆర్ దాట్, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.